మీరు డిగ్రీలో మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ మైనర్గా తీసుకున్నారా? అయితే ఈ వీడియో మీరు కంపల్సరీ చూడాలి. బికాజ్ నేను ఈ వీడియోలో బ్రాండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా తెలుగులో సైడ్ హెడ్డింగ్స్ యూస్ చేసి ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను చెప్పిన క్వశ్చన్స్ ఒకసారి నోట్ చేసుకుని ఈ ఎక్స్ప్లెనేషన్ వింటే బ్రాండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వడమే కాదు, మీరు టాపర్ అయినా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ విని మీరు ఓన్గా రాసేయచ్చు. అండ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఏం క్వశ్చన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో, ప్రతి క్వశ్చన్కి మీకు సింపుల్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రతి క్వశ్చన్లో ఇంట్రొడక్షన్, సైడ్ హెడ్డింగ్స్, కన్క్లూజన్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి సింపుల్ ఆన్సర్ ప్రిపేర్ చేశాను. కొంతమందికి ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ కూడా ఉంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఐఎమ్ ప్రొవైడింగ్ నోట్స్ ఆల్సో. 5 యూనిట్స్ నోట్స్, ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. మీరు 100 రూపీస్ పే చేస్తే చాలు. బై ద వే, దిస్ ఈస్ వెరీ జెన్యూన్ ఛానల్. 7 years నుంచి రన్ చేస్తున్నాను. చాలా మంది పీడిఎఫ్స్ తీసుకున్నారు, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పర్చేస్ చేశారు. సో అందరూ నాకు పాజిటివ్గానే ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళు ఎగ్జామ్ బాగా రాశారని చెప్పేసి. సో మీరు కూడా అడ్వర్టైజింగ్ సబ్జెక్టే కాదు, మీకు ఏ సెమిస్టర్లో ఏ యూనివర్సిటీ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్కి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా, పీడిఎఫ్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నచ్చితే పేమెంట్ చేస్తారు. పేమెంట్ అవ్వగానే వీడియోస్ లేదా పీడిఎఫ్స్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. చాలామంది యాప్స్లో నోట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు, అది ప్రింట్ తీసుకోవడానికి కుదరదు. బట్ నేను డైరెక్ట్గా పీడిఎఫ్స్ మీ వాట్సాప్కే షేర్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు పీడిఎఫ్ లేదా వీడియోస్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. Now without wasting much time, let's get into important questions. మీకు ఈ వీడియోలో యూనిట్ 1లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకు అర్థమైతే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నా ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, ఇలానే 5 యూనిట్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ యూట్యూబ్లో ఫ్రీగా అయితే అప్లోడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే పర్చేస్ చేయాలి. 100 రూపీస్ పే చేస్తే యూనిట్ 1, 2, 3, 4, 5 యూనిట్స్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ వాట్సాప్ కే వచ్చేస్తాయి. బట్ రిమెంబర్, పీడిఎఫ్ చార్జెస్ వేరు, వీడియోస్ చార్జెస్ వేరు. రెండు కావాలంటే 200 పే చేసి వీడియో అండ్ పీడిఎఫ్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ రిమెంబర్, మన ఛానల్లో పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ ఓన్లీ పాస్ అవ్వడానికి మాత్రమే కాదండి. మీరు టాపర్ అయినా, ఎగ్జామ్లో విత్ చాయిస్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలన్నా, లేదా మీరు ఒక లెక్చరర్ అయినా నేను ఇచ్చిన పీడిఎఫ్ లేదా వీడియోస్ మీకు సరిపోతాయి. లేదు మేడం, మేము టాపర్ కాదు, యావరేజ్ స్టూడెంట్స్, మీ జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్నా కూడా మన పీడిఎఫ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేసి ఉంటాయి. అండ్ వీడియోస్లో కూడా ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తాను. సో మీ లెవెల్కి తగ్గట్టు, మీకున్న టైంకి తగ్గట్టు మీరు ఎన్ని క్వశ్చన్స్ చదవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాన్సెప్ట్ యూనిట్ 1లో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. 10 మార్క్సే కాదు, మీకు 5 మార్క్స్లో కూడా ఈ టాపిక్ యూజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, let's get into the concept. Define branding and explain the functions of branding. Very important for 10 marks. రాసి పెట్టుకోండి. ఈ క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అయితే రాదు. బికాజ్ ఫస్ట్ యూనిట్లో ఓన్లీ 4 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 4లో 2 10 మార్క్స్కి అడుగుతారు, 2 5 మార్క్స్కి అడుగుతారు. సో ఈ 4 క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళిపోయినా మీరు ఫస్ట్ యూనిట్ నుండే 15 to 20 మార్క్స్ గెయిన్ చేసేయచ్చు. బై ద వే, ఇలానే మీకు రిమైనింగ్ యూనిట్స్లో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేకుండా ఒక 1 అవర్లో 5 యూనిట్స్ నేర్చుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ నా వీడియోస్ పర్చేస్ చేయండి. ఓన్గా రాయడం రాకపోతే పీడిఎఫ్ కూడా తీసుకోండి. ఓన్గా రాయడం వస్తే పీడిఎఫ్ అవసరం లేదు. జస్ట్ వీడియోస్ విని మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. 1 అవర్లో ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. బికాస్ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో. అండ్ ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ బ్రాండింగ్ చూద్దాము. మీకు ఫంక్షన్స్నే చాలా విధాలుగా మార్చి అడగచ్చు. మ్యాక్సిమం ఫంక్షన్స్ అనే అడుగుతారు, బట్ కన్ఫ్యూజ్ చేయడానికి వేరే టర్మ్ కూడా యూస్ చేయొచ్చు. లైక్ అడ్వాంటేజెస్, నీడ్, రోల్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రాండింగ్ లేదా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రాండింగ్. ఎలా అడిగినా గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సేమ్ మీనింగ్. బ్రాండ్ వల్ల లేదా బ్రాండ్ మేనేజ్మెంట్ వల్ల మనకి, మన కంపెనీకి వచ్చే లాభాలు ఏంటో రాస్తే సరిపోతుంది. అండ్ ఇంకొకటి, బ్రాండ్ అన్నా, బ్రాండింగ్ అన్నా, బ్రాండ్ మేనేజ్మెంట్ అన్నా ఒకటే కాన్సెప్ట్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి.
చేసుకోండి. ఇలానే మీకు ఏ క్వశ్చన్ చదివినా అదే ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్కి మ్యాచ్ చేసి రాసేయచ్చు అనేది ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నా వీడియోస్లో. సో మీరు ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మీకు నా వీడియోస్ ఎగ్జామ్ పరంగా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు బ్రాండ్ లేదా బ్రాండింగ్ అంటే ఏంటో చూద్దాం. బ్రాండ్ అంటే మీ కంపెనీకి యూజ్ చేసే లోగో, నేమ్, మీ కంపెనీ యొక్క సింబల్, మీ కంపెనీ యొక్క డిజైన్, మీ కంపెనీ యూస్ చేసే కలర్స్, ఇవన్నీ మీ బ్రాండ్లోకే వస్తాయి. ఇక్కడ చెప్పిన ప్రతి ఎలిమెంట్ చూసి కస్టమర్స్ మీ ప్రోడక్ట్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వేరే ప్రొడక్ట్స్ మధ్యలో కూడా మీ ప్రోడక్ట్ ఏంటి అనేది గుర్తుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏ కంపెనీవి అని కస్టమర్ ఐడెంటిఫై చేయలేడు. సో అది కొనాలన్నా డౌట్తో కొంటాడు. ఈ ప్రొడక్ట్స్కి బ్రాండ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల కస్టమర్ అది కొనాలన్నా కస్టమర్కి నమ్మకం అంటే ట్రస్ట్ ఉండదు. నెక్స్ట్ టైం సేమ్ కంపెనీ ప్రొడక్ట్ కొనాలన్నా కస్టమర్ ఆ ప్రొడక్ట్ని గుర్తుపట్టలేడు. బికాస్ ఇక్కడ బ్రాండింగ్ ఎలిమెంట్స్ లైక్ లోగో కానీ, సింబల్ కానీ, డిజైన్ కానీ ఏమీ లేవు. సో బ్రాండ్ అంటే జస్ట్ లోగో ఆర్ నేమే కాదు, కస్టమర్కి మనం ఇచ్చే క్వాలిటీ, సర్వీస్, ఎక్స్పీరియన్స్, లాయల్టీ, వాల్యూ ఇవన్నీ బ్రాండ్లోకే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే బ్రాండ్ అంటే ఒక నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ అంటే జస్ట్ నేమ్ కాదు, అమూల్ అంటే గుడ్ క్వాలిటీ డైరీ ప్రొడక్ట్స్కి ఒక సింబల్. సో అమూల్ అనే పేరు వినగానే పీపుల్ కాన్ఫిడెంట్గా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ బ్రాండ్ ఆర్ బ్రాండింగ్. ఇప్పుడు బ్రాండింగ్ వల్ల లేదా బ్రాండ్ వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అదేనండి సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రాండ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐడెంటిఫికేషన్ ఫంక్షన్. మనం ఎప్పుడైతే మన ప్రొడక్ట్స్కి, సర్వీసెస్కి బ్రాండింగ్ చేసుకుంటామో అంటే నేమ్, లోగో, డిజైన్ పెట్టుకుంటామో పీపుల్ లేదా కస్టమర్స్ మన ప్రొడక్ట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. మార్కెట్లో ఎన్ని ప్రొడక్ట్స్ లేదా ఎన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ వచ్చినా మీ లోగో లేదా మీ కంపెనీ టైటిల్ చూసి మీ ప్రొడక్ట్స్నే పర్చేస్ చేస్తారు. నెక్స్ట్, డిఫరెన్షియేషన్ ఫంక్షన్. బ్రాండింగ్ వల్ల ప్రతి ఒక్క ప్రొడక్ట్కి ఐడెంటిటీ వస్తుంది. సో కస్టమర్స్ క్లియర్గా వాళ్ళు అనుకునే ప్రోడక్ట్ని ఈజీగా పర్చేస్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ప్రొడక్ట్స్ సిమిలర్గా ఉన్నప్పటికీ కస్టమర్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలడు. బికాస్ ఓరియో నేమ్ వేరేగా ఉంటుంది, ఫెబియో నేమ్ వేరేగా ఉంటుంది. సో బ్రాండింగ్ వల్ల కస్టమర్ మన ప్రొడక్ట్స్ని ఈజీగా అదర్ ప్రొడక్ట్స్తో డిఫరెన్షియేట్ చేసుకొని కరెక్ట్ బ్రాండ్ని చూస్ చేసుకోగలడు. నెక్స్ట్, గ్యారంటీ ఆఫ్ క్వాలిటీ. అంటే మనం ఎప్పుడైతే బ్రాండింగ్ చేసుకుంటామో, కన్సిస్టెంట్గా క్వాలిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో పీపుల్ మన ప్రొడక్ట్ని ట్రస్ట్ చేస్తారు, బిలీవ్ చేస్తారు అండ్ ఎవ్రీ టైం మన ప్రోడక్ట్నే ప్రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనే బ్రాండ్కి గుడ్ రెప్యుటేషన్ అంటే మంచి పేరు ఉంటుంది. సో కస్టమర్స్ టాటా ప్రొడక్ట్స్ అంటే మంచి ప్రొడక్ట్స్ అనుకుని ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్, క్రియేట్స్ లాయల్టీ. లాయల్టీ అంటే విశ్వాసం చూపించడం. మనం ఎప్పుడైతే బ్రాండింగ్ ఎలిమెంట్స్ని ఫాలో అవుతామో కస్టమర్ మనకి లాయల్గా ఉంటాడు. మార్కెట్లో ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా మన ప్రోడక్ట్నే కొనాలని అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సామ్సంగ్ అనే బ్రాండ్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తాను. నేను ఏ గ్యాడ్జెట్ కొనాలన్నా సామ్సంగ్ కంపెనీని ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఈస్ లాయల్టీ. నెక్స్ట్, లీగల్ ప్రొటెక్షన్. బ్రాండ్ నేమ్ అంటే లీగల్లీ రిజిస్టర్డ్ నేమ్ అనమాట. సో లీగల్గా మన కంపెనీ లోగోని కానీ మన కంపెనీ నేమ్ కానీ సేమ్గా ఇంకొక కంపెనీ యూస్ చేయడానికి వీల్లేదు. యూస్ చేసినా అది ఇల్లీగల్. సో మన బ్రాండ్ ఎలిమెంట్స్ని ఎప్పుడైతే మనం లీగల్గా రిజిస్టర్ చేసుకుంటామో మన లోగో కానీ లేదా ట్యాగ్లైన్ కానీ నేమ్ కానీ ఎవరు యూస్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బయింగ్ డెసిషన్. ఎప్పుడైతే కస్టమర్ బ్రాండ్స్ని ఫాలో అవుతాడో మార్కెట్లో ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా, ఎంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చినా తను అనుకునే బ్రాండ్కి మాత్రమే ఫిక్స్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కస్టమర్స్ యాపిల్ ప్రొడక్ట్స్ తప్ప వేరే ప్రొడక్ట్స్ ఏమీ పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేయరు. ఇలా బ్రాండ్ అనేది కన్జ్యూమర్ లేదా కస్టమర్ బయింగ్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్, సపోర్ట్స్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్. ఎప్పుడైతే మన కంపెనీ ప్రొడక్ట్స్కి బ్రాండ్ ఎలిమెంట్స్ ఉంటాయో మనం ఈజీగా ప్రమోషన్స్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. మన అడ్వర్టైజ్మెంట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి రీచ్ అయ్యేలా చేయొచ్చు. లాస్ట్, యాడ్స్ వాల్యూ టు ద ప్రొడక్ట్. నార్మల్ ప్రొడక్ట్స్ కన్నా బ్రాండ్ ప్రొడక్ట్స్కి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ పీపుల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారు. బికాస్ బ్రాండ్ అనేది ప్రొడక్ట్కి వాల్యూని పెంచుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాండింగ్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇలానే ప్రతి కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ యూస్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో మీకు రిమైనింగ్ యూనిట్స్, ఆల్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.